ప్రేజ్ ద లార్డ్, ప్రేజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ అందరికి వందనాలండి. ప్రేజ్ ద లార్డ్. అందరికి వందనాలు. మన దేవుడు పరమ వైద్యుడు. మరి ప్రతిరోజు కొందరి జీవితాల్లో సుఖదుఖాలు, కొందరికి దుఃఖం, అంటే ఎప్పుడు ఎవరికి ఏం సంభవించునో తెలియదు. సడన్గా సంతోషకరమైన వర్తమానాలు సడన్గా వచ్చి పడతాయి అకస్మాత్తుగా. అలాగే కొన్ని ఇబ్బందులు కూడా సడన్గా వచ్చి పడతాయి. అయితే దేవుని బిడ్డలుగా ఏదొచ్చినా ఒకటండి, మీరు ప్రతిరోజు చక్కగా పట్టుదలతో, ఆసక్తితో, భారముతో ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ప్రార్థన పటిమ అనేది ఉండాలి. ఏ వచ్చినా ఎన్నొచ్చినా మీరు మాత్రము ప్రతిదాన్ని ఎదుర్కొనుటకు దేవుడు శక్తినిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సంతోషం వచ్చే ఎక్కువ సంతోషం కలిగిన కొన్ని అపాయాలు కలుగుతాయి అందులో సంతోషాలు కదండి. ఎక్కువ బాధలు కలిగిన అందులో కూడా అపాయాలు ఉన్నాయి. ఒకటండి, మీరు చేయాల్సింది ఏంటంటే బాగా ప్రార్థన చేసుకోండి, ప్రార్థన పట్టుమతో ఉండండి. ఖచ్చితంగా అది సంతోషమే కానీ దుఃఖమే కానీ ఈ విషయాల్లో ఏ విషయంలో అయినా కూడా దేవుని కాపుదల అనేది ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, మరి ఈ రోజుకంతా దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని మనం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి లేఖన భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనము చదువుతాను. 15 మొదటి వచనము. నేను నిజమైన ద్రాక్షవల్లిని. చాలు, నేను నిజమైన ద్రాక్షవల్లి అంటే ఇక్కడ ఒక చెట్టుతో పోల్చబడ్డాడు దేవుడు. దేంతో అండి? ఒక చెట్టుతో, కొమ్మతో, చెట్టుతో. అంటే నేను నిజమైన ద్రాక్షవల్లిని అని అంటున్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నిజమైన ద్రాక్షవల్లి. నిజంగానే ద్రాక్షవల్లిలు కూడా ఉన్నాయన్నమాట. నిజంగానే ద్రాక్షవల్లిలు. అప్పట్లో మధ్యలో కూడా చెప్పాను, సేవకులు కానివారు బోలెడు మంది ఉన్నారు సమాజంలో. కానివారు సేవకులుగా దేవుని చేత పిలువబడిన వారు కొద్దిమందే ఉన్నారు. సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని పరిచర్య చేస్తున్నవారు కొద్దిమందే. సేవకులు కానివారు బోలెడు మంది, 90% కనబడతారు. సరే అండి, మరి ఇక్కడ చూడండి, అంటే ఎందుకు చెప్తున్నా అంటే కానివారు, అలాగే వాస్తవం చూపిస్తున్నాను. అయితే ఇక్కడ ఏంటి, యేసుప్రభు ఏమంటున్నాడు? నిజమైన ద్రాక్ష వల్లిని. నేను అంటే ఆయన చెట్టుతో పోల్చబడ్డాడు, పందిరితో, అంటే చెట్టుతో అల్లుకొని పోయి ఆ యొక్క తీగతో ఈ చెట్టుతో పోల్చబడ్డాడు. అయితే నిర్గమకాండంలో కొన్ని మాటలు నేను చూపిస్తాను గబగబా. జస్ట్ 6 నిమిషాలు ఉంటుందండి వాక్యము. మీరు శ్రద్ధగా ఆలోచించండి చాలు. 6 నిమిషాల వెంటనే మేము క్లోజ్ చేసేస్తాము. నిర్గమకాండము 16వ అధ్యాయంలో ఉంటుందండి. క్షమించాలి, 15వ అధ్యాయము 22 నుండి చదువుతారు. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు శూర అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అరణ్యంలో ఎక్కడండి? శూర అరణ్యంలో 3 రోజులు నడిచారట. వారికి నీళ్లు దొరకలేవు. అంతలో వారు మారాకు చేరిరి. ఒక ప్రాంతానికి చేరారండి. మారా ప్రాంతానికి చేరితే మరి అక్కడ నీళ్ళున్నాయి కానీ చేదు నీళ్ళు. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ఇక్కడ ఉంటుంది చూడండి, మారా నీళ్లు చేదైనవి గనక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారాను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుక్కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి, పెద్దగా చెప్పాలి. హల్లెలూయా. ఏంటండి?
మారా అంటే చేదు కదా, మారా అంటే చేదు బైబిల్ కింద ఉంటుంది. అంటే మారా ప్రాంతంలో నీళ్ళు ఉన్నాయి కానీ చేదు నీళ్ళు. అయితే చెట్టును నరికి చెట్టును ఆ చెట్టు ఇక్కడ ఉండే చూడండి, చదువుతాను చూడండి. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారిని అలాగే చదువు. మీ దేవుడిని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. చాలండి. చెట్టును ఏంటంటే చెట్టును నరికి అందులో వేశారు కదండి. చెట్టును నరికి, ఏ చెట్టు? నీ నిజమైన ద్రాక్షవల్లిని. చేదు అనుభవాలు, మనము చేదు అనుభవాల గుండా వస్తూ ఉంటే దేవుడే ఆయన వృక్షం, ఆయన చెట్టు ఎప్పుడైతే మన బ్రతుకుల్లో ఆ చేదు అనుభవాల్లో ఎప్పుడైతే ఆ మొక్క చెట్టు ఎప్పుడైతే వచ్చబడుద్దో, ఆ క్రీస్తు అనే ఆ చెట్టు, ఆ వృక్షము, మన జీవితాలు మధురముగా మార్చబడతాయి. చేదు అనుభవాలు గుండా వెళ్తున్నారా? నా ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ చెట్టు అనే ఆ ప్రభువు మీ జీవితంలో ఉంటే, వేయబడితే, నిజముగా ఆ చేదు అనుభవాలన్నీ, అవమానాలని అనుభవాలన్నీ యేసునామమున ఆ వృక్షము తీసేస్తుంది మధురముగా కదా. ఏంటండి? మధురముగా. ప్రియమటి వాళ్ళారా, అంటే ఈ వాక్యం జస్ట్ 6 నిమిషాలే. మరి సమయం మీరు చూస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి. ఏంటండి? అర్థమవుతుంది కదండి. మారాను ఏం చేశాడు దేవుడు? మధురంగా మార్చాడు. మధురముగా మార్చబడటానికి ఆ నీళ్ళు, చేదైన నీళ్ళు మార్చబడటానికి కారణం ఏంటంటే చెట్టు. అందుకే ప్రభువు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఎప్పుడైతే క్రీస్తు మనలో ఉంటాడో మనం మధురంగా ఉంటాం. ఇప్పుడు సువాసన వెదజల్లుతూ ఇతరులకు, సమాజంలో ఇతరులకు కమ్మనైన మంచి ఆ సాక్ష్యం, ఆ నీళ్ళను మనం అందిస్తూ ఉంటాం. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రేమటి వాళ్ళారా, క్రీస్తు మనలో ఉండునుగాక. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. మారా అనుభవాలు, చేదని అనుభవంలో వెళ్తూ ఉంటే నా ప్రభువును మీరు సంతోషంగా అంగీకరించారు. ప్రభువా నాలో ఉండండి, మాలో ఉండండి, మీరుంటే మాకు మరి మధురమైన ఆ నీళ్ళు ఎలాగైతే మారా నీళ్ళు మా జీవితాలు కూడా మధురంగా ఉంటాయని ప్రభువును కోరుకోండి. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన అండి, అందరూ ప్రార్థనలోకి వేయించండి. హల్లెలూయా. పరిశుద్ధుడగు తండ్రి, మహాగణుడ మహోన్నతుడగు తండ్రి, నీ పాదాల వందనాలు యేసు. ఈ వాక్యమైన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రభానికి మా జీవితాలను ప్రభా మధురంగా మార్చమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.